నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ థంబ్‌నెయిల్ చూస్తున్నారు గదా! అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యం. ఎందుకు? ఎందుకు పెట్టాల్సొచ్చిందిది? ఈ టాపిక్ ఎందుకొచ్చింది అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తుంది. అయితే ఈ 8 నెలల్లో అభివృద్ధి మాట దేవుడెరుగు. కానీ అప్పులు మాత్రం 50,000 కోట్లు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా ఉన్న లెక్కలవి. అయితే ఏంటి 50,000 కోట్ల ఎక్కడ? ఏం చేస్తున్నారు? ఏం ని ఈ నిధులు దేనికి ఉపయోగించారు అంటే, మనకు దానికి అధికారిక లెక్కలైతే లేవు. మామూలుగా బడ్జెట్‌లో ఏదైతే అసెంబ్లీలో తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 32,000 అధికారికంగా వాళ్ళు ఒప్పుకున్నదే. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్కలు ఏం చెప్పిందంటే, బడ్జెట్‌లోనే ఈ లెక్కలు మనకు చెప్పింది. 32,000 కోట్ల పైన ప్రస్తుతం అప్పులు చేశామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. బట్టి విక్రమార్క బడ్జెట్‌ని ఏదైతే ప్రవేశపెట్టారో అందులో అప్పుల వివరాలు మాత్రం ఆ విధంగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు నుంచి ఒక ప్రపంచ బ్యాంక్ నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నారంటే, ఈ నెల 6న 3,000 కోట్లు అప్పు చేసింది. వరల్డ్ బ్యాంక్ నుంచి. అలాగే 3,00,00,000 ఇంకా అప్పు చేయడానికి రెడీగా ఉంది. అయితే ఆ తర్వాత హెచ్‌డీసీఓ నుంచి 3,000 కోట్లు, ఎన్‌సీడీసీ నుంచి మరో 5,000 కోట్లు. అంటే ఇట్లా మొత్తం కలిపి 8 నెలల్లో 50,000 కోట్ల అప్పు. అంటే ఇది ఎంత స్పీడ్ ఉందంటే ఈ అప్పు చేయడం గత ఏదైతే ఈ తెలంగాణ ఏర్పడక ముందు అన్ని ఉమ్మడి ప్రభుత్వాలు అన్నీ కలిపి వాళ్ళ పాలనలో 72,000 కోట్లు చేస్తే, కేవలం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 8 నెలల్లో 50,000 కోట్లు. అంటే సంవత్సరం లోపు ఈ 50,000 కోట్లు కాస్త ఇంకా 4 నెలలు మిగిలింది కదా! వాళ్ళ ఏది సంవత్సర కాలం కావడానికి. అంటే నవంబర్ వరకు కావచ్చు, డిసెంబర్ లోపు కావచ్చు, ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేం. అయితే ఇవన్నిటి గురించి గూడంగా ఎందుకు చర్చ అవసరం అంటే, అభివృద్ధికి అప్పు చేస్తే తప్పు లేదు. కానీ అభివృద్ధి ఎక్కడ అనేదే చాలామంది నిపుణుల అభిప్రాయం ఇక్కడ. అంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం అప్పులను ఎత్తి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అప్పులు కావాలని చేస్తున్నారో, ఇన్నప్పులు చేశారు, అన్నప్పులు చేశారు, రాష్ట్రంలో ఏం లేదు, లంక బిందెలు ఉంటాయనుకుంటే ఏం లేదు, అప్పుల కుప్పగా మార్చిర్రు అంటే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి అంతెందుకు హైదరాబాద్‌లో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, రోడ్ల విస్తరణ, హైదరాబాద్‌లో ఎస్ఆర్‌డీపీ నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలైతే ఆహ్, ప్రతి ఒక్కరికి గూడంగా కనిపించిన పరిస్థితి. వాటితో పాటు ముఖ్యంగా తెలంగాణ నేలని నీళ్లతో తడిపి వ్యవసాయంలో భారతదేశంలోనే ఒకానొక టైంలో టాప్ ప్యాడీ ఏదైతే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో పెట్టిన కీర్తి గత ప్రభుత్వానిదని చెప్పుకోవచ్చు. అది అందరికి తెలిసిందే గూడంగా. అయితే వీటితో ఒక స్పిన్ ఎకానమీ అనేది క్రియేట్ అనేది గూడంగా మనకు తెలిసిన విషయం. అంటే ఒక స్పిన్ ఎకానమీ అయితే రన్ చేసిద్ది. అప్పులైనా గూడంగా మరీ ఇంత శరవేగం గాకుండా. అయితే స్పిన్ ఎకానమీ అయితే మాత్రం చేసింది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక శంకుస్థాపన లేదు. జస్ట్ ఒక స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ మాత్రమే అన్నారు. అది గూడంగా హుటాహుటిన అసెంబ్లీ సమావేశాల టైంలో ఆ తర్వాత వెళ్లి చేశారు. అయితే దానికి మించి ఇంకేమైనా ఉన్నాయా? ప్రాజెక్టులు గాని ఏమైనా ఉన్నాయా అంటే ఎక్కడ గూడంగా సమాధానం లేని పరిస్థితి. అయితే ఎందుకు మరి ఈ అప్పులన్నీ ఏమవుతున్నాయి? 50,000 కోట్ల అప్పులు అంటే సగటున రోజుకి 2000 సారీ రోజుకి 210 దాదాపు 200 కోట్ల అప్పు యావరేజ్‌గా రోజుకి. అంటే ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి తీసుకున్న అప్పుని కాలిక్యులేట్ చేస్తే ఆ విధంగా ఉంది. ఈ అప్పుల భారం మరి ఆహ్, ఏ విధంగా తెలంగాణ ప్రజల మీద పడబోతుందనేది చూడాల్సిన విషయం. అయితే ఈ అప్పులు చేసి ఎవరికి సుంకం కడుతున్నట్టు, ఎవరికి కప్పం కడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్న అప్పులుందో ప్రజలకు ఏ మేరకు ఆహ్, అవి లాభం చేకూరుస్తున్నాయి? ఏ విధమైన ఆహ్, లాభం చేకూరుస్తున్నాయి అనేది గూడంగా ఒక క్వెషన్ మార్క్‌గా మిగిలింది. అంటే ఓవైపు గురుకులాల్లో చూస్తే విద్యార్థులకు అసలు కనీస వసతులు ఉండటం లేదు. లైన్‌గా ఒక 36 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి. రోజుకొక
ఏదో ఘటన జరుగుతుంది గురుకులాల్లో పరిస్థితి. గురుకులాలను గాలికి వదిలేసిర్రు. పోనీ వాటి ఇంతకుముందు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినప్పుడు, మీరు ప్రభుత్వంలోకొచ్చినప్పుడైనా ఆ సమస్యలను తీర్చాలి కదా! గురుకులాల్లో కనీస వసతులు లేవు. వాటికైనా కేటాయించిర్రా? అంటే ఎక్కడా లెక్కలు లేవు. అయితే ఎక్కడికి పోతున్నాయి? ఈ చేసిన అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి అనేదే పెద్ద క్వెషన్ మార్క్ ఇప్పుడు ప్రజల్లో ఉంది. చాలామంది సందేహిస్తుర్రు. ఏంటి ఏ ప్రక్రియ గూడా పూర్తి లేదు. అసలు పథకాలు గూడంగా అమలుగా సరిగా లేదు. రుణమాఫీ గూడా పూర్తి కాలేదు. రైతు భరోసాకు అసలు దిక్కే లేదు. మరి ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ పోతున్నాయి ఈ అప్పంతా? ఎక్కడ పోతున్నాయి ఈ రుణాలు తీసుకున్న రుణాలంతా డబ్బు ఎక్కడ జమైతోంది? ఏ ఏ ఎవరి కోసం ఉపయోగిస్తుర్రు అనే లెక్కలైతే మనతోన ఆ సమాచారం గూడా లేదు. అటు ప్రాజెక్టులు లేవు. ఇటు గురుకులాల పట్టించుకోవడం లేదు. గురుకులాలను పట్టించుకునే ఆ అంశం అసలు దరికే రావట్లేదు. ఎవరు నోరు విప్పి మాట్లాడట్లేదు. పోనీ అటు ఉద్యోగ కల్పన ఏమైనా ఉందా అంటే చూస్తూనే ఉన్నాం. నిన్న మొన్నటి దాకా నిరుద్యోగులు ఆహ్, ఎలాంటి నిరసనలు చేసిర్రు, ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారని గూడంగా మనం చూస్తున్నాము. కొత్త కొత్త ఉపాధి కల్పన లేదు. కొత్త ప్రాజెక్టులు చేపట్టింది లేదు. అటు బడులకు కనీస సౌకర్యాల మీద అసలు మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాశాఖ మంత్రి లేడు ప్రత్యేకించి. ఇవన్నీ గూడంగా ఇవన్నీ గూడంగా ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం కాబట్టే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరం గూడా మన తలసరి ఆదాయము లేదా మన జీఎస్‌డిపి ఇవన్నీ జూసుకుంటే నిన్న మొన్న అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోతే ఏంటి పరిస్థితి? ఓవైపు కేంద్రం, ఈ మరోవైపు రాష్ట్రం కలిసి సాధారణ సామాన్యుల మీద భారం పెడితే ఎవరు తీర్చాలి? లేదు ఈ అప్పులు తెచ్చి, ఈ రుణాలు తెచ్చి ఒక సంస్థ స్థాపించాము, లేదా ఒక ప్రాజెక్టు స్థాపించాము. వాటి నుంచి ఉపాధి కల్పిస్తున్నాము. వాటి నుంచి బయటపడతాము అనుకుంటే ఒప్పుకోవచ్చు. అభినందించొచ్చు. కానీ వీటికి ఆ లెక్కలు మాత్రం స్పష్టం లేదు. ఎందుకు చేశామనే స్పష్టత లేదు. ఎవరి కోసం చేస్తున్నామన్న స్పష్టత లేదు. అసలు తెలంగాణ ప్రజలకు వీటి నుంచి ఒరిగిందేంటి అనే వివరణ లేదు. ఇలాగైతే ఎలా? ఈ స్పీడ్‌లో 8 నెలల కాలంలో 50,000 కోట్ల అప్పు చేస్తే, ఈ స్పీడ్‌లో అప్పు చేస్తే తెలంగాణ పరిస్థితి ఏమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు, అలాగే నిపుణులు కూడాగా సందేహాలు ఒక వ్యక్తం చేస్తున్నారు. ఒక విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడాలి మరి. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏందంటే అమెరికా నుంచి ఇప్పుడు దక్షిణ కొరియా అక్కడ టూర్‌కి వెళ్ళాడు కాబట్టి, పెట్టుబడుల టూర్ అని వెళ్ళాడు కాబట్టి, ఏ మేరకు పెట్టుబడులు తెస్తారు? అయితే ఆ పెట్టుబడుల విషయంలోనూ కూడా క్లారిటీ లేదు. అంటే సొంత వాళ్ళకే ఇచ్చుకునే విధంగా ఉంది. అన్నకు చెందిన ఆ బోగస్ కంపెనీలకు ఇచ్చుకున్నట్లుంది. బోగస్ కంపెనీలను సృష్టిస్తున్నారు. వాటికే నిధులు కేటాయించి పెట్టుబడులు వాటి ద్వారా పెట్టి అసలు ఏం చేద్దామని రాష్ట్రాన్ని అనే ఒక టాక్ కూడా నడుస్తుంది. అంటే ఇవన్నీ బోగస్ కంపెనీలే, బోగస్ పెట్టుబడులే, ఎవరి జేబులు నింపుదామని ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే వీటి మీద అధికారికంగా మాట్లాడిన దాఖలాలు లేవు. పోతున్నాం, ఫోటోలు పెడుతున్నారు, మనం చూస్తున్నాం అంతే. అంటే ఇన్ని రోజులు పెట్టుబడుల కోసం వెళ్తుంటే ఇక్కడ మాత్రం రాష్ట్రం ఓవైపు ప్రతి ఒక్క సమస్యతో ఆగమవుతుందనేది కూడా వాస్తవం. అయితే దీని మీద చూడాలి మరి. నిపుణుల అభిప్రాయం ఎట్లున్నదంటే, ఏంటి సర్కార్ ఏం చేస్తుంది? ఏది గూడంగా ఓ లింకు లేదనమాట. రాష్ట్రానికి సంబంధించి ఒక లింకు ఏం లేదు. దానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి పట్టించుకోడు, డిప్యూటీ సీఎం పట్టించుకోడు, ఇంకా మిగతా మంత్రులు పట్టించుకోరు. ఎవరు కూడా అంటే తలా తోకా లేని సమాధానాలే వస్తాయి ఒకవేళ క్వెషన్ చేసినా అనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న విమర్శ. చూడాలి మరి ఈ అప్పులు ఎంతవరకు పోతాయి? ఆ తిప్పలు తెలంగాణ ప్రజల మీద ఏ విధంగా పడతాయి?